ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము ఒక స్వీట్ రెసిపీ చేసుకుందాము. ఇది స్వీట్ బన్ అంటారండి, ఫ్రెంచ్ బన్ అంటారు, దీన్ని డోనట్స్ అంటారు. దీన్ని మనం ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి ఒక కప్పు పాలు, గోరువెచ్చటి పాలు పోసాను. అలాగే 2-3 స్పూన్ల షుగర్ వేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. స్వీట్లో ఏదైనా కూడా కొద్దిగా ఉప్పు వేస్తే టేస్ట్ రుచి పెరుగుతుంది. అలాగే 2 స్పూన్ల నూనె వేసాను. ఒక గుడ్డు పడుతుంది దీనికి. ఒక ఎగ్ తీసుకున్నాను. ఇలా కొట్టి మొత్తము పూర్తిగా ఎగ్ వేస్తున్నాను. ముందుగా మనం ఇలా పాలలో అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది డ్రై ఈస్ట్ అండి, ఏ షాపులో అయినా దొరుకుతుంది, మనకు అవైలబుల్గా ఉంటుంది. దీంతో బ్రెడ్ చేస్తారు. మనం దీన్ని ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. ఈ డ్రై ఈస్ట్ తొందరగా పిండి ఉబ్బడానికి, నానడానికి పనికొస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. దీన్ని మనం బాగా కలిపేసుకొని, అలాగే మనము కేక్ చేసే అది ఉంటుంది కదా, దీంతో కలిపితే, జాలితో కలిపితే తొందరగా ఫ్లఫీగా అయిపోతుంది అనమాట. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి బీటర్తో. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది మైదా అండి, ఇది 1/2 కప్పు అంటే 1/4 కప్పు అనమాట. దీంతో 4 వేస్తున్నాను నేను. 2 వేస్తే 1 కప్ అనమాట ఇది. దీంతో 4 వేసాను. మైదా పిండి జల్లించుకున్నది. ఈ 4 కప్పులు చిన్న కప్పుతోటి 1/4 కప్ అనమాట. 4 కప్పులు వేసాను. ఇదే సరిపోతుంది మనకి ఈ కొలతకు. ఇది వేసేసి బాగా మనం చేతితోటి మిక్స్ చేసేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా ఈ మనం వేసిన పాల మిశ్రమంలో మొత్తం పాలు కూడా అంతా సరిపోతాయి అన్నమాట. 1 కప్పు పాలు. ఇలా మనకు జిగుటుగా ఉంది కదా పిండి, తర్వాత మనకి ఇది సాఫ్ట్గా అయిపోతుంది. మనం కొద్దిగా నూనె వేసేసుకొని దీన్ని మనం బాగా మర్దన చేసుకొని, మనం చూసారా నూనె వేయగానే అది అంటుకోకుండా అయిపోయింది. ఇలా బాగా మర్దించి దీన్ని ఉండలు లేకుండా దాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక క్లాత్ కప్పి దీన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు అది బాగా ఉబ్బిపోతుంది. మనకు డ్రై ఈస్ట్ వేసాం కాబట్టి అది నానిపోయి ఉబ్బుతుంది అనమాట, డబుల్ సైజ్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు అది తీసి చూపిస్తాను. క్లాత్ తీసి డబుల్ సైజ్ అవుతుంది, చూసారా. దీన్ని ఇప్పుడు మనం లోపలికి తీసుకొని మొత్తము దాన్ని సాఫ్ట్గా మరొకసారి మర్దన చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ చేసి ఇలా మనం ఒక బటర్ పేపర్ తీసుకొని దాన్ని ఒక ట్రేలో పరుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పొడిపిండి వేసి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అది మైదా పిండి, పొడిపిండి. దాన్ని వేస్తూ మనం బాగా మర్దించుకోవాలి. ఇలా మర్దించుకున్న తర్వాత దీన్ని మనం కటర్ తోటి 8 పార్ట్స్ కట్ చేసుకోవాలి. దీంట్లో 8 డోనట్స్ అవుతాయి. ఇలా మనము డోనట్స్తో కటర్తో కానీ కత్తితో కానీ మనం ఇలా 8 అవుతాయి అన్నమాట. ఈ మనం తీసుకున్న పిండిలో ఈ సైజులో చేసుకోవాలి. బాల్స్ చేసి పెట్టుకోవాలి. బాగా సాఫ్ట్గా పిండి వేస్తూ దీన్ని బాగా మర్దించుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి బాల్స్. మనకు అంటుకుంటుంటే పొడిపిండి చల్లుకుంటూ మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు రౌండ్ బాల్స్ అన్నీ ఈక్వల్ సైజ్ చేసేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా మనము దాన్ని చేయితోని ఇప్పుడు మనం ఈ బాల్స్ పక్కన పెట్టేసుకుందాము. ఒక్కొక్కటి తీసుకొని చేసుకుందాము. ఇలా చేసుకొని దీన్ని మనం ఒక డిజైన్ లాగా చేసుకుందాము. ఇలా మొత్తము పెద్ద సైజులో చేసేసుకొని లైన్గా చేసుకొని దాన్ని ఇలా ఒకటి మీద ఒకటి జడలాగా పరుచుకోవాలన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను ఇది తీసేసి మీకు. ఇలా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా ఇట్లా చుట్టుకుంటే మనకు అది డిజైన్ వచ్చేస్తుంది అనమాట. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా చేసేసుకొని తాడులాగా పేనుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఈక్వల్ సైజులో దాన్ని ఒకటి మీద ఒకటి ఇటు సైడ్ నుంచి అటు, అటు సైడ్ నుంచి అటు వీడియోలో చూపిస్తున్న విధంగా
చేసి ఈ చేయి పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే మనకి డిజైన్ వచ్చేస్తుంది. దీన్ని మనం బటర్ పేపర్ వేసుకున్న దాంట్లో పెట్టేసుకొని అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. మొత్తం ఇలాగే చేసేసుకొని దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే అది కూడా డబుల్ సైజ్ అయిపోతుంది అన్నమాట. మీకు ఫాస్ట్గా వీడియో చూపిస్తున్నాము, చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఈజీగా, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2 అవర్స్ నానడానికి టైం పడుతుంది అది. ఇలా అన్నీ వేరువేరుగా దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ డబుల్ సైజ్ అయితే మళ్ళీ ఒకటికొకటి అంటుకుపోతుంది కాబట్టి దూరం పెట్టుకోవాలి ప్లేట్లో. 8 ఆ ప్లేట్లో రావు కాబట్టి నేను వైట్ ప్లేట్లో కూడా పెట్టాను. ఒక పళ్ళెంలో కింద పొడిపిండి చల్లుకొని మనం పెట్టేసుకోవాలి అంటుకోకుండా. వీటిని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనం 10 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ క్లాత్ కప్పి ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ పెట్టేసుకోవాలి. దీనికి మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఒక కడాయిలో బనాల్లో మనం బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని చూద్దాం ముందు 1 పడుతుందా 2 పడుతుందా ఫ్రై కావడానికి, అది సరిగ్గా ఫ్రీగా ఫ్రై అవుతుందా చూద్దాము. 1 వేసి చూశాను. మీడియంలో పెట్టేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, లోపల నుంచి కాలే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేస్తే అది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియంలో పెట్టేసుకొని దాన్ని తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మనం క్రీమ్తో కూడా దీన్ని తినొచ్చు. షుగర్ మనం 2 స్పూన్స్ వేసాం కాబట్టి కొద్దిగా షుగర్ తక్కువ ఉంటుంది. మనం షుగర్ పౌడర్ చల్లుకొని దీన్ని తినాలి. వేడి మీద ఉన్నప్పుడు షుగర్ పౌడర్లో దొల్లించితే ఇవి చాలా తియ్యగా బాగుంటాయి. షుగర్ సరిపోతుంది. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డోనట్స్ ఇవి చూసారా, కాలిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం టిష్యూ పేపర్లో తీసుకుందాము. ఇప్పుడు మనం 2 వేసుకుందాము, సైజ్ సరిపోతుంది కాబట్టి. ఒకటి ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇంకొకటి కూడా ఫ్రై చేసుకుందాము, మనకు టైం సేవ్ కావడానికి. చూసారా ఎంత బాగా ఉబ్బిపోయాయో. మనము ఈస్ట్ వేసాం కాబట్టి ఇవి చాలా తొందరగా ఉబ్బిపోతాయి, లోపల బ్రెడ్ లాగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు. షుగర్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. ఇవి కాలడానికి ఎక్కువ టైం పట్టదు. చూసారా, 2 వేసాము, ఈజీగానే ఫ్రై అయిపోయాయి. ఇవి డోనట్స్ అంటారు, రౌండ్గా చేసుకోవచ్చు. నేను ఈ టైప్లో చేశాను. వెరైటీగా ఉంటుందని ఈ టైప్లో చేశాను. చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక ప్లేట్లో పరుచుకొని మనం చేసిన వేడివేడి డోనట్స్ని ఇందులో దొర్లించాలి. మొత్తం షుగర్ పౌడర్ అంతా పడుతుంది. షుగర్ తక్కువగా తినే వాళ్ళు అలాగే తినేయొచ్చు, పిల్లలకు స్వీట్ కావాలి కాబట్టి ఇలా చేయొచ్చు. దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము. చూసారా, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెడితే సాయంత్రం పూట కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. బయట కొనుక్కొని తిన్న ఫీలింగ్ వస్తుంది. చూసారు, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను వేసే వీడియోలు మీకు ముందుగా అందుతాయి. చూసారా, చించి చూపించాను, బాగున్నాయి కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. Thank you for watching.